హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే నేను మా మేడం వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అంటే మా మేడం వంటలు బాగా చేస్తానని విన్నాను. సో నేను కూడా టేస్ట్ చేద్దామని వచ్చేసాను. సో ఈరోజు మా మేడం చేత స్పెషల్స్ చేపించేసుకొని ట్రై చేసేద్దాం. సో లెట్స్ గో. ఇప్పుడైతే నేను మా మేడం వాళ్ళ ఇంటికి వచ్చేసాను. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి సుమన్ ఎలా వచ్చావు? అంటే మీ వంటలు తిని టీచర్స్, మన కాలేజ్లో టీచర్స్, స్టూడెంట్స్, హాస్టలర్స్ అందరు ఫిదా అయిపోయారు మేడం. నాకు కూడా మీ వంటలు తినాలనిపించి వచ్చేసాను. మీరు వంటలు చాలా బాగా చేస్తారంట కదా. తప్పకుండా టేస్ట్ చూపిస్తాను. ఈరోజు ఏం తినాలనుకుంటున్నావు చెప్పు. నాకు ఈరోజు అంటే మొన్న కస్టర్డ్ తెచ్చారంట కదా మీరు, అది చాలా డిఫరెంట్గా చేశారంట. నేను ఇప్పుడు చాలా అంటే ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ అవన్నీ తిన్నాను, కానీ డిఫరెంట్గా ఏదో చేసుకొచ్చారంట. నాకు అది ఒకసారి టేస్ట్ చూపించరా? తప్పకుండా సుమన, ఈరోజు కస్టర్డ్ చేసి నీకు టేస్ట్ చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి? ఓకే, ముందు ఇంగ్రీడియంట్స్ చూసుకున్నారా? ఓకే. కస్టర్డ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఓకే. ఓకే. షుగర్, బాదం పప్పు, ఓకే, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, కస్టర్డ్ పౌడర్, బ్రెడ్, క్రీమ్లెస్ కేక్. ఓకే మేడం, నేను ఇప్పుడు వరకు చాలా కస్టర్డ్స్ ట్రై చేశాను, కానీ డ్రై ఫ్రూట్ కస్టర్డ్ అని, ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ అని, ఐస్ క్రీమ్ కస్టర్డ్ అని అవి ట్రై చేశాను. మీరేంటి ఐస్ క్రీమ్లెస్ కేక్ చూపిస్తున్నారు? దాంతో కూడా చేసుకోవచ్చా? ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది సుమన. ఇది ఎప్పుడు అంటే మొన్న మేడమ్స్ తీసుకొచ్చింది ఇదే కస్టర్డ్. చాలా టేస్ట్ గా ఉందని అందరూ చెప్పేది నీకు ఇదే. ఓకే, అందుకే ఈ రోజు నీకు చూపిద్దాం అనుకుంటున్నాం. అంటే కస్టర్డ్ లో చాలా టైప్స్ ఆఫ్ కస్టర్డ్స్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ అని, ఐస్ క్రీమ్ తో చేసే కస్టర్డ్ అని, నెక్స్ట్ ఫ్రూట్ సలాడ్ తో చేసే కస్టర్డ్, ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ ఇది ఒకసారి ట్రై చేయి. ఫస్ట్ మనం పాలు వేడి చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి మేడం, మిల్క్ ని బాయిల్ చేసుకోవాలా? మిల్క్ ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం సిమ్ లో పెట్టుకొని చక్కగా మరిగించుకుంటే బాగుంటుంది. ఓకే. కస్టర్డ్ పౌడర్ మిల్క్ తో గానీ నీళ్ళతో గానీ ఓకే ఇలా ఉండలు లేకుండా ఓకే కలుపుకోవాలి. ఓకే, సరిపోతుందా మేడం ఇంత కస్టర్డ్? అంటే మన క్వాంటిటీ బట్టి, మిల్క్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి కస్టర్డ్ పౌడర్ మనం తీసుకోవాలి. ఈ బాయిల్ అయిన మిల్క్ లో ఓకే ఈ కస్టర్డ్ పౌడర్ పోసుకుంటూ ఉండలు లేకుండా ఓకే కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి మేడం? ఇప్పుడు మనకు దీనికి సరిపడంత షుగర్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దించే ముందు ఇలాచీ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, దేనికైనా ఇదే కదా టేస్ట్. కస్టర్డ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని, బాదం పప్పు ముక్కల్ని, అలాగనే అవును మేడం, చిన్న చిన్న పీసెస్గా ఎందుకు కట్ చేశారు బాదం పప్పు జీడిపప్పుని? తినేటప్పుడు అక్కడక్కడ క్రిస్పీగా ఉంటుందని అలా చేశాను. మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్లెస్ కేక్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఓకే. వావ్, చూడ్డానికి చాలా బాగుంది మేడం. చూడడానికి కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఓకే నీకు టేస్ట్ చూపిస్తా. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా ఇందాక. నెక్స్ట్ టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చాలా బాగుంది మేడం, నిజంగా కస్టర్డ్ అయితే. నేను ఫస్ట్ టైం తింటున్నాను ఇలాగా, అంటే క్రీమ్లెస్ కేక్ తో కస్టర్డ్. చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సుమా. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.